నీ కోసం ప్రాణము పెట్టి అంత ప్రేమ దేవునిది. ఈ రోజున నీ ప్రాణం విసిగించటం, నిన్ను వెన్నుపోటు పడవటం, నీ దగ్గర లాభం లేకపోతే నీకు దూరం అవ్వటం, ఈ స్వార్థపూరితమైన ప్రేమల మధ్యలో ఇది ఎంత గొప్ప ప్రేమో చెప్పండి మరి మీరు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అన్నాడు దేవుడు. దేవునిది శాశ్వతమైన ప్రేమ, విడవకుండా కృప చూపుతున్నాడు. అందుకే మన ఎడల దేవుడు చూపించే కృపకు కారణమే దేవుని ప్రేమ. అంత కృప చూపటానికి కారణం ఆయన ప్రేమే. ప్రేమ కలిగిన దేవుడు. ఇంత మంచి దేవుణ్ణి జారవిడుచుకోకుండా మీరందరూ ఈ ప్రభువుని నమ్మి విశ్వసించి, ఒకవేళ దేవుని సన్నిధిలోంచి తప్పిపోయిన వారైతే మరలా తిరిగి ప్రభు పాదాలు పట్టుకొని ఈ గొప్ప ప్రేమ కలిగినటువంటి తండ్రి సన్నిధిలో మీ జీవితాలు సరిచేసుకొని ఆయన ప్రేమకు మీరు పాత్రులు అవ్వాలని దైవజనుడిగా ప్రేమతో నేను తెలియచేస్తున్నాను. దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎవ్వరూ నిన్ను ప్రేమించకపోయినా ఈయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంత మంచి ప్రేమామయుణ్ణి వదులుకోవద్దు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కృపలో నీకు కావలసిన ప్రతిదీ ఆయన చూసుకుంటాడు. ధైర్యంగా ఉండు. ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉండు. దైవ దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండునుగాక.